ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏదో కారు వచ్చినట్టుంది వదినా. నిషిక ఇంటికి వచ్చేసింది. ఫోటో ఎవరికి పంపకండి. దాత్రి, నిషిక వచ్చేసింది. నిషి, నిషి ఎక్కడికి వెళ్ళిపోయావు నిషి? అసలు నీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది? నిషి నీకేం కాలేదు కదా? నువ్వు బానే ఉన్నావు కదా? ఎక్కడికి వెళ్ళిపోయావు నిషి? నీకోసం అందరం ఎంత కంగారు పడుతున్నామో తెలుసా? పిన్ని కూడా నీతోనే ఉన్నారా? ఇద్దరు కలిసే వచ్చారా? ఒక నిమిషం ఆగండి. అసలు ఇప్పుడు ఏం జరిగిందని అందరూ ఇలా ఓవర్ రియాక్ట్ అవుతున్నారు? ఏం జరిగిందని అంత కూల్గా అడుగుతున్నావేంటి? నువ్వు కనిపించకుండా పోయేసరికి ఇక్కడ అందరం ఎంత టెన్షన్ పడుతున్నామో తెలుసా? కనిపించకుండా పోయానా? ఇంకా నయం, నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు అనలేదు. ఎవరో ఏంటి? మీననే కిడ్నాప్ చేశారనుకున్నారో ఏంటి? ఇక్కడ ఇంతమంది నీకోసం టెన్షన్ పడుతుంటే నీకు నవ్వులాటగా ఉందా నిషి? మీరు ఓవర్గా ఆలోచించి మీరు భయపడితే దానికి నేనేం చేస్తానదినా? ఫారిన్ నుంచి నా ఫ్రెండ్స్ వచ్చి నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. వాళ్ళని కలిసి రావటానికి కొంచెం లేట్ అయింది. దానికే మీరందరూ నాకేదో అయిపోయినట్టు ఇంత ఓవర్ చేస్తున్నారు. ఫారెన్ ఫ్రెండ్సా? మరి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది? ఛార్జింగ్ అయిపోయింది. ఇంటికే వస్తున్నాను కదా అని పెట్టుకోలేదు. అయితే నువ్వు ఇంతసేపు నీ ఫ్రెండ్స్తోనే ఉన్నావా నిషి? అవును, నాకేం కాలేదు. మావయ్య హాస్పిటల్ నుంచి వచ్చారు. సో మీ కన్సర్న్ అంతా మావయ్య మీద చూపించండి. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. స్లీవ్ అయింది నిషికి. ఎందుకో అదోలా మాట్లాడుతుంది. ఏదోలేమ్మా, అమ్మాయి సేఫ్గా ఇంటికి వచ్చేసింది కదా, ఇంకా మీ పిన్ ఎక్కడుందో తెలిస్తే చాలు. అమ్మయ్యా, తప్పించుకున్నాను. అమ్మా, అమ్మా, వచ్చేసావా అమ్మా? నువ్వు ఎక్కడికి వెళ్ళావో అని ఎంత భయపడ్డానో తెలుసా? ఓరి నాయను, ఈ అమ్మి ప్రేమ సల్లగుండా చీటికి మాటికి వచ్చి ఇట్ట పట్టుకుంటా ఉండదేంది? చిచ్చి, అప్పుడేం కాలేదులే గాని నువ్వు ఇంకాసేపు ఇట్నే పట్టుకునుంటే ఖచ్చితంగా ఏదోటి అవుతుంది. ముందు వదులు. అత్తయ్య గారు, హాస్పిటల్లో సడన్ గా కనిపించకుండా పోయారు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు? మీ మావయ్యని అట్టా బెడ్ మీద చూసేసరికి ఒళ్ళంతా చల్లబడిపోయి ఉండదమ్మి. అందుకే ఏం చేయాలో తెలియక వెంకట స్వామి గుడికి పోయిండా. ఆడనే ఉండి ఓ చేయించుకొని వచ్చుండా. ఏం బా, ఇప్పుడు ఎట్టా ఉండది? బానే ఉంది. సరే, ఫ్రెష్ అయ్యి రండి పిన్ని, డిన్నర్ చేద్దరు కానీ. అట్నే అమ్మి. ఫారెన్ నుంచి ఎవరొచ్చారు నిషి? చెప్పాను కదా ఫ్రెండ్స్ అని. అదే, ఫ్రెండ్స్కి పేర్లుంటాయి కదా. అంటే వాళ్ళెవరూ నీకు తెలీదు. నా కాలేజ్ ఫ్రెండ్స్. నీ కాలేజ్ బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ నాకు తెలుసు కదా. వీళ్ళు జస్ట్ ఫ్రెండ్స్. సరే, నేను ఫ్రెష్ చేస్తాను. ఖచ్చితంగా నిషి ఏదో దాస్తుంది. అందరికీ అబద్ధం చెప్తుంది. నిషిని తీసుకెళ్ళింది ఫ్రెండ్స్ కాకపోతే మరి ఇంకెవరో. నిషి నాకు తెలియకుండా ఏదో చేస్తుంది. ఫారిన్ నుంచి నా ఫ్రెండ్స్ వచ్చి నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. వాళ్ళని కలిసి రావటానికి కొంచెం లేట్ అయింది. ఛార్జింగ్ అయిపోయింది. ఇంటికే వస్తున్నాను కదా అని పెట్టుకోలేదు.
ఇంకా నిషిక గురించి ఆలోచిస్తున్నావా దాత్రి? అవును కేదార్, నాకెందుకు నిషి అబద్ధం చెప్తుందనిపిస్తుంది. అది అబద్ధమైతే మరి నిజమేంటి? మీనన్ కిడ్నాప్ చేయడమా? మీనన్ కిడ్నాప్ చేస్తే మీనన్ కోసం నిషి ఎందుకు అబద్ధం చెప్తుంది దాత్రి? మీనన్ నుంచి నిషి ఎలా తప్పించుకుని రాగలుగుతుంది? మ్, అదే నా డౌట్ కూడా కేదార్. నిషి మీనన్ నుంచి ఎలా తప్పించుకుని వచ్చింది? అసలు మీనన్ నిషిని ఎందుకు వదిలేశాడు? అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ ఒకటే దాత్రి. నిషిని తీసుకెళ్ళింది వాళ్ళ ఫ్రెండ్సే. నిషి! మ్హూ. లేదు కేదార్, నిషిని తీసుకెళ్ళింది వాళ్ళ ఫ్రెండ్స్ అయితే కాదు. నిషిని ఎవరో కిడ్నాప్ చేశారు. ఎవరో అంటే మీనన్నా? అది నా అనుమానమే కేదార్. ఒకవేళ అది నిజమైతే మీనన్ నిషికని వదిలేశాడు అంటే ఖచ్చితంగా నిషిక మీనన్కి పని చేస్తానని చెప్పుండాలి. నా అనుమానం నిజం కాకూడదని ఆ దేవుడికి మొక్కుతాను కేదార్. అదే నిజమని తెలిస్తే మాత్రం అలాంటి దుర్మార్గుడితో చేతులు కలిపినందుకు నిషిని ఎప్పటికీ క్షమించను. నేనే పోలీసులకు పట్టిస్తాను. ఈ రాక్షసి అన్నంత పని చేస్తుంది. ఎందుకైనా మంచిది నేను దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేదంటే జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుంది. నాన్న, కూర్చోండి నాన్న. రెస్ట్ తీసుకోమంటే మీరేం చేస్తున్నారు నాన్న? చల్లగాలి కోసం అలా బాల్కనీలోకి వెళ్ళానమ్మా. ఇంట్లో ఇంతమంది ఉన్నాం కదా, చెప్తే ఎవరమైనా ఒకరం వచ్చి సాయం చేస్తాం కదా. ఇంతకీ అమ్మ ఎక్కడా? ఆ? నిషిక వాళ్ళ గదిలో ఉన్నట్టుంది. సరే నాన్న, పాలేమైనా తీసుకురమ్మంటారా? హ, వద్దమ్మా, టాబ్లెట్స్ వేసుకున్నాను, ఇక పడుకుంటాను. సరే నాన్న, జాగ్రత్త. అలాగే. నాన్న, ఏంటమ్మా? మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి నాన్న. మీకేమైనా అయితే మేమేమైపోతాం చెప్పండి. పొద్దున్న మీకు అలా అయ్యేసరికి ప్రాణం పోయినంత పని అయ్యింది. మీకు జరగరాంది ఏదైనా జరుగుంటే ఆ ఆలోచనే నన్ను చాలా భయపడుతుంది నాన్న.